నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి సంబంధించి వేమిరెడ్డి దంపతుల యొక్క దాడిని కూడా చేపించారని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణల మీద మనతో మాట్లాడేందుకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. మేడం, నిన్న జరిగినటువంటి దాడికి వేమిరెడ్డి దంపతులే కారణం అని చెప్పి కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఏమంటారు? మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడికి. అతను నోరు బారేసుకున్నాడు. కోవూరులో మీటింగ్ పెట్టి ఇక్కడ లోకేష్ బాబు వచ్చాడు, అదంతా చూశారు. ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అందరూ కలిసి కోవూరుకి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి నీచాతి నీచంగా ఒక మహిళా ఎమ్మెల్యేని, ఒక ఎంపీ వైఫ్ని, చెల్లెలు వరస అయ్యే నన్ను అతను మాట్లాడిన మాటలకి మహిళా కార్యకర్తలు కడుపు మండి ఆ మీటింగ్లో ఉన్నోళ్లే అతను పైకి పోబోతే వేరే వాళ్ళు ఆపారని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళే వచ్చి చెప్పారు. సో దానివల్ల ఎవరో ఏ అభిమానులో కార్యకర్తలను అయితే నేను ఆపగలిగాను, కానీ అభిమానుని విపిఆర్ గారి అభిమానులు నేను ఆపలేకపోయాను. ఎవరో వెళ్ళి చేశారు. అది వాళ్ళు కొంచెం చేస్తే ఈయన పగలగొట్టుకున్నాడు. అయితే ఈ దాడికి సంబంధించి మీ మీద అనేక సార్లు కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. గతంలో కూడా మీ మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ మీదే ఎందుకు ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు? ఎందుకంటే అది వరకు అతను ఓడిపోతాడని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత సంవత్సరం రోజుల్లో కోవూరులో నేను ప్రజల్లో అభివృద్ధి చూసి నాతో ప్రజలుండి అక్కడున్న వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోయి నా దగ్గరకు వచ్చినందువల్ల అదంతా అతను తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్. అయితే ఈ దాడిలో మొత్తం కూడా ఈ విమర్శకి ప్రతి విమర్శ చేయాలి, కానీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడని చెప్పి కూడా ఆయన అంటా ఉన్నారు. అవును, నేను మాట్లాడిన అతను ముందు నన్ను నేనేదో నా కాన్స్టిట్యున్సీలో నేను తిరుగుతూ నేను సీఎం గారి దగ్గర ఆగిపోయిన పనిని మళ్ళీ స్టార్ట్ చేయించాను. నేను ఆ పని తెచ్చానని నేను చెప్పలే, ఆగిపోయిన పనిని తీసుకొచ్చారని చెప్పాను. తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టించాము దీన్ని, వీళ్ళు అప్పుడు ఆపేస్తున్నారు అని చెప్పి నేను చెప్పాను. దానికి అతను రాజకీయ అజ్ఞాని అని మాట్లాడాడు. నేను రాజకీయ అజ్ఞానిని కాదు. ఆ పనికి నువ్వు తెచ్చావు, పర్సంటేజ్ తీసుకున్నావు, నీ వల్ల గ్రావల్లో మనుషులు పడి, గుంటల్లో మనుషులు పడి చనిపోయారు అని చెప్పి నేను విమర్శించాను. అప్పుడు నువ్వేం చెప్పాలి? నేను పర్సంటేజ్లు తీసుకోలేదు, నేను పర్సంటేజ్ ప్రసన్న కాదు, మీరు ఇక్కడ అవినీతి చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పాలి. అంతే కదా. నేను పొలిటికలైజేషన్ చేశాను, పొలిటికల్ విమర్శలు చేశాను, నువ్వు వ్యక్తిగత విమర్శలు చేశావు. అది చేయడానికి నీకు అర్హత లేదు. అది